హాయ్ మామ వైఫ్ ఆఫ్ అనిర్వేష్. ఆటో రాంప్రసాద్ గారు మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేశారు. జమినీ కిరణ్ గారు, కిరీటి గారు ఇంపార్టెంట్ రోల్స్‌లో యాక్ట్ చేశారు మామ. ఈ ఇయర్ మిడ్‌లోనే థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఈ సినిమా నిన్నటి నుంచి ఆహాలో స్ట్రీమ్ అవ్వటం స్టార్ట్ అయింది మామ. ఇప్పుడే చూసాను. చూసాక నాకేమనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? చూడొచ్చా? లేదా? అని చెప్పే ముందు మన ఛానల్‌లో ఇప్పటివరకు చాలా మూవీస్‌కి చిన్న, పెద్ద అని తేడా లేకుండా జెన్యూన్ రివ్యూస్ బావుంటే బావుంది అని, లేకపోతే బాలేదు అని ఇచ్చాం మామ. ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్‌ని షార్ట్స్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాం. ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మామ. మీ సపోర్ట్ మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఇక ఆ మూవీ విషయానికొస్తే నచ్చలేదు మామ. అస్సలు నచ్చలేదా అంటే అస్సలు నచ్చలేదు మామ. ఏదో అనుకోని సినిమా చూడడం స్టార్ట్ చేస్తే సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకే అర్థమైంది. నేను చూడబోయేది ఏదో సినిమా కాదు, 'దెబ్బ దెబ్బ' సినిమా అని. బేసిక్‌గా ఇదొక రెగ్యులర్ రివెంజ్ డ్రామా. ఆ ప్లాట్‌ని చెప్పటానికి ఎన్నో విధాల దారులున్నాయి. కానీ వీళ్ళు ఎంచుకున్న విధానంతోనే నాకు ప్రాబ్లమ్ మామ. లాస్ట్ అరగంట వరకు మనం అసలు ఎలాంటి సినిమా చూద్దాం అని స్టార్ట్ చేసాం, ఏం సినిమా చూస్తున్నాం అనే ఫీల్ మనకు ఒక టైంలో కలిగేస్తది మామ. ఇక ఆ స్టోరీలోకి వెళ్తే అనిర్వేష్ తన వైఫ్‌తో హ్యాపీగా గడుపుదాం అనుకుంటాడు. కానీ కొన్ని రీజన్స్ వల్ల అనిర్వేష్ వాళ్ళ వైఫ్ వేరే వ్యక్తితో అనిర్వేష్‌కి తెలియకుండా రిలేషన్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటది. ఆ విషయం అనిర్వేష్‌కి తెలిసేసరికి అనిర్వేష్‌ని చంపేద్దాం అనుకుంటది. అదే అదే విషయాన్ని అనిర్వేష్ పోలీస్‌కి కంప్లెయింట్ ఇచ్చాక అనుకోని సంఘటనలు పోలీసులకి తెలుస్తా ఉంటాయి. ఇంతకీ పోలీసులకి ఏం తెలిసింది? అనిర్వేష్ ప్రాబ్లమ్ ఏంటి? అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్‌లోకి వెళ్తే నాకు పెద్దగా ప్లస్ పాయింట్స్ అంటూ ఏం అనిపించలేదు మామ. కానీ ఉన్న వాటిలో ఏదో ఒకటి చెప్పు అంటే సినిమా హాఫ్ అన్ అవర్‌లో అయిపోద్ది అనగానే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అది నన్ను సర్ప్రైజ్ చేసింది మామ. నెక్స్ట్ సెకండ్ స్టోరీలో రాంప్రసాద్ గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది మామ. ఫస్ట్ స్టోరీ అయిపోయాక వచ్చిన ఒక ట్విస్ట్ కూడా నన్ను సర్ప్రైజ్ చేసింది కొంచెం. మిగతా అంతా మైనస్‌లనే అంటాను మామ. మెయిన్‌గా మైనస్ అంటే సినిమా స్టోరీ చెప్పడానికి వాళ్ళు ఎంచుకున్న దారి మామ. చాలా దారుణం మామ. ఒకటే రొమాంటిక్ సీన్స్. టూ మెనీ బ్యాడ్ వర్డ్స్. చూడడానికి చాలా ఇబ్బందిగా అనిపించాయి. ప్రతి స్టోరీలో బెడ్‌రూమ్ సీన్స్ ఉంటాయి. అవి కూడా చూడడానికి చాలా ఆడ్‌గా ఉంటాయి మామ. పొరపాటున ఫ్యామిలీతో చూడాలి అనే ఆలోచన కూడా పెట్టుకోవద్దు మామ. చాలా ఇబ్బంది పడతారు. పేరుకి గంటన్నర సినిమానే అయినా చాలా నీరసం వచ్చేసింది నాకు చూస్తున్నంత సేపు. మ్యూజిక్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎడిటింగ్ తీసిన ఫుటేజ్‌ని జాయిన్ చేసినట్టే అనిపించింది నాకు. జమినీ కిరణ్ గారి క్యారెక్టర్ వచ్చినప్పుడు కొంచెం చూసేటట్టు అనిపించింది. బట్ ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది మామ. అవసరమైన సీన్స్‌కి స్టోరీలో తక్కువ రన్ టైమ్ ఇచ్చి, అది కూడా లాస్ట్ 15 నిమిషాలే ఇచ్చి, అనవసరమైన సీన్స్‌కి ఎక్కువ రన్ టైమ్ కూడా నాకు చిరాకు పెట్టింది మామ. ఓవరాల్‌గా సినిమా పరిస్థితి ఏంటి అంటే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నేనైతే రికమెండ్ చేయను. ఇక చూస్తా అంటే మీ ఇష్టం. ఒకవేళ చూస్తే మాత్రం ఫ్యామిలీని అవాయిడ్ చేసుకోండి మామ. నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.